మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించింది. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించదు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండదంట. చూసినారా, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నందుకు ఆయన ఎక్కడైనా తన సహోదరులు కొట్టి గుద్దలు పడేసి అమ్మేసిండు అనమాట. అమ్మేస్తే ఆయన ఇంకొక ఆయనకు అమ్మేస్తాడు ఐగుప్తులో. అక్కడ అమ్మి ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో యజమానుడు ఆయన చేసే పనిని బట్టి మంచివాడు అని అర్థమయ్యి ఈయన చాలా నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, పిల్లడు మంచి పని చేస్తున్నాడు, ఇంటి మీద విచారణకర్త అంటే ఆ ఇంటి మీద పెద్దరికం, ఆ ఇంటి మీద ఆయన ఏం పట్టించుకునేవాడు, ఆయన పెద్ద ధనవంతుడు. అయితే ఆ ఇంటి లెక్కలన్నీ చూసుకునేవాడు ఆ యోసేపు. అయితే ఆయనను బట్టి ఏం చేసినాడంట, ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించినాడంట.